సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరంపై కాలిన గాయాలుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు వికారాబాద్ జిల్లా పూడేముల్ మండలం ఇందూరుకు చెందిన రాయగల్ల శేఖర్ గా గుర్తించారు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న శేఖర్ గత కొంతకాలంగా ముత్తంగి డిఎన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. 3 రోజులుగా కనిపించకుండా పోయినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరంపై కాలిన గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు వికారాబాద్ జిల్లా పూడేముల్ మండలం ఇందూరుకు చెందిన రాయగల్ల శేఖర్ గా గుర్తించారు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న శేఖర్ గత కొంతకాలంగా ముత్తంగి డిఎన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. 3 రోజులుగా కనిపించకుండా పోయినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒక సమాచారం వచ్చింది. ఏమనగా ఒక మగ వ్యక్తి మన కెనిడా స్కూల్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న స్కూల్ వెంచర్ నందు గుర్తు తెలియని శవం పడి ఉన్నదని సమాచారం రాగా ఇక్కడికి వచ్చి అతని గురించి వెరిఫై చేయగా అతని పేరు శేఖర్ అని తెలిసినది. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళది పెద్దేముల్ మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. ప్రస్తుతం అతని బతుకుదెరువు కోసం ఇక్కడ ఇస్నాపూర్లో డిఎన్ కాలనీలో ఉంటుందని తెలిసినది. ఇప్పుడు ప్రస్తుతం అతని ఆటో కూడా ఇక్కడ పక్కనే ఉన్నది. ఇది అతని వెహికల్ ఎలా వచ్చింది ఇక్కడికి, అతని మరణం ఏ విధంగా జరిగిందనే దాని గురించి